ఎమ్మెల్యేగా నేను ఎంపీగా కావాలి అని చెప్పి నేను తిరుగుతున్నాక ఆ స్తోమత ఉంది, నేను ఎమ్మెల్యే ఇస్తానని నన్ను తీసుకొచ్చారు. అలాగే ఎమ్మెల్యే కాకపోయినా ఎంపీకైనా నేను సూట్ అవుతాను, నాకు ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు ఎగిరెగిరి పడుతుందిరా, డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయని ఎగురుతుంది. శుభ్రంగా అన్నీ మొత్తం ఊడ్చేసి మూల కూర్చోబెట్టేయండి. ఇదా పార్టీలు అంటే? ఒక మంచి వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు. నేను బిఏ పాలిటిక్స్, ఎంఏ ఇంగ్లీష్ అండి, ఫ్యాషన్ డిజైనర్ని. ఒక స్టేట్లో స్పోర్ట్స్లో నేను షటిల్ స్టేట్ 7th ర్యాంక్ అండి నాది. వాలీబాల్ ఆంధ్ర క్యాప్టెన్సీ చేశాను. అంటే స్పోర్ట్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి చాలా అంటే విల్ పవర్ ఉంటుంది, దూసుకుపోయే మనస్తత్వం ఉంటుంది. మాలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మమ్మల్ని కూడా బతకనివ్వకపోతే, అంటే మంచి చేద్దామని వచ్చి 10 రూపాయలు ఖర్చు పెడదాం, 10 రూపాయలు ప్రజలకు సేవ చేద్దాం అన్న వాళ్ళనే మీరు గుర్తించకపోతే ఎవరిని ఏ మహిళను గుర్తిస్తారు మీరు? మహిళలకు మీరు న్యాయం చేస్తారా? ఓ సుగాలి ప్రీతి అని చెప్పి అక్కడికి వెళ్ళి కబుర్లు చెప్పడం, మీ వల్ల ఎవరికైనా న్యాయం జరుగుతుందా అండి? నేను ఇదంతా కూడా ఈరోజు మాట్లాడుతున్నాను అంటే, ఇంతమంది వ్యధ ఏ ఒక్కరో బయటకు వచ్చి పోతిన మహేష్ గారు మాట్లాడుతున్నారు, అవన్నీ నిజాలు. ఆయన డైరెక్ట్గా పార్టీ ఆఫీసులో ఆయన పడ్డ కష్టం ఆయన మాట్లాడుతున్నారు కనుక అందరూ పొలమని బయటకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఆయన తిడుతున్నారే. ఇప్పుడు తిట్టండి, రండి డైరెక్ట్ నాతో డిబేట్కి రండి. నేను వచ్చాను ఇప్పుడు బయటికి. నేను ఎప్పటి వరకు మర్యాదగా గౌరవంగా పక్కన ఉన్నాను. నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి నేను 8 నెలలు వెయిట్ చేశాను, మీ నుంచి పిలిపి వస్తుందేమోనని. 8 నెలల కాలంలో అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఎవరండి ఆవిడ? రుక్మిణి కోటనా? అంటే ఒక రుక్మిణి కోట ప్రసన్నం చేసుకుంటేనే కానీ మీ అపాయింట్మెంట్ దొరకదా? ఇదండి పార్టీ అంటే. ఒక లింగమనేని అతను ఎవరండి? అతను మన పార్టీకి ఏమన్నా పార్టీలో పోస్ట్ ఉందా? అతని దగ్గరికి వెళ్తేనే కానీ సీట్లు రావా? అంటే మీకు ఒక ఇల్లు ఇచ్చి పార్టీ కార్యాలయానికి ఎవరైనా ఇల్లు ఇచ్చేస్తే అది సంఖ నాకెత్తారా మీరు? మేము నాకు అండి, నేను స్వచ్ఛమైన కాపు పుట్టాను. నేను నాకు ఉన్నదే తింటాను, ఎంత ఉంటే అందులోనే బతుకుతాను. నేను ఎవరి సంఖలో నాకు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. మీరు భీమవరం నుంచి పిఠాపురం ఎందుకు వచ్చారో చెప్పాలి. మీరు భీమవరంలో ఎక్కడ పోతే అక్కడ నెత్తుకోవాలంటారు కదా, అలాంటిది భీమవరం ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పారు కదా. అంటే చంద్రబాబు నాయుడు నెమ్మదిగా పిఠాపురం పంపించి వర్మ ద్వారా మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నది ఆ మాత్రం తెలుసుకోలేరండి. రాజకీయం అంటే ఏంటి? ఎత్తులు పై ఎత్తులు. ఒకళ్ళు పక్కనే శత్రువులను పక్కనే పెట్టుకోవాలి, శత్రువులు పక్కనే ఉంటారు కానీ ఎత్తులు వేస్తారు, మనం పై ఎత్తులు వేయాలి. అది కూడా చేత. కానీ మీకు పార్టీ ఎందుకండి? జనసేన పార్టీ దశాబ్ద కాలం మోసాను, దశాబ్ద కాలం నలిగిపోయాను, మా అమ్మని తిట్టారు, మా అక్కని తిట్టారు, మా చెల్లిని తిట్టారు. ఇదా పార్టీ అంటే? తిడతారు, మమ్మల్ని తిట్టట్లేదా? నా మీద ఎన్నో అభియోగాలు మోపారు. నువ్వు జన సైనికులే నా మీద కేసు పెడితే ఏమని ముద్దాయిగా నేను కోర్టులకు వెళ్తున్నాను. నేను చెయ్యని తప్పులకి కోర్టులకు వెళ్తున్నాను. మరి ఏనాడైనా పిలిచి ఏంటి మాకినీటి శేష్ కుమార్ మీద ఎందుకు కేసులు పెట్టారు మీరు? అదేమన్నా సార్ట్అవుట్ చేశాడా మీ టీ టైం ఉదయ్? ఫస్ట్ మీరు టీ మత్తులోంచి బయటకు రండి. ఎవడేం చెప్తే అది చెప్పుడు మాటలు వినేవాడికి నాయకత్వ లక్షణాలు ఉండవు. ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు అన్న వ్యక్తి ఈరోజు ఒక ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అభ్యర్థించే స్టేజ్కి దిగజారిపోయారు మీరు. ఇదే పార్టీ అంటే. ఇంకా చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు, చాలా ఉన్నాయి, చాలా ప్రశ్నిస్తాం. ఒక ప్రజారాజ్యంలో మీ అన్నగారు చిరంజీవి గారు పాలకొల్లులో ఉషారాణి అన్న వ్యక్తి మీద ఓడిపోయారు, ఒక మహిళ మీద ఓడిపోయారు. ఒక పార్టీ అధ్యక్షుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో ఎవరు పోటీ చేస్తున్నారు ఆయన పక్కన? ఒక కొప్పల్లో చంద్రబాబు నాయుడు. మీరెందుకండి అక్కడ ఎంచుకున్నారు? మీకు తెలీదా? 2020లోనే డిసైడ్ అయిపోయిందని నాదెండ్ల మనోహర్ గారు ఎక్కడో నోరు జారారు. అంటే పిఠాపురం వస్తారు పవన్ కళ్యాణ్ గారు. మాకు తెలుసు మీరు పిఠాపురం వస్తారని, అందుకే నేను సైలెంట్ అయిపోయాను.
ఎందుకంటే ఒక అధ్యక్షుడికి నియోజకవర్గం ఇచ్చి పక్కకు తప్పుకోవాల్సిన సంస్కారం బాధ్యత నాకుంది కనుక నేను పక్కకు తప్పుకున్నాను. నేను సైలెంట్గా పక్కకు తప్పుకున్నాను, ఏ విధమైన ప్రెస్ మీటు పెట్టకుండా. మరి మీరు ఒక మహిళా నేత శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారు, ఆవిడికి ఓటమంటే తెలీదు. ఆవిడ ఒక రాజ్యసభ ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, ఒక ఎమ్మెల్యేగా ఇన్ని గెలుపులు చూసేసిన వ్యక్తి, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక మహిళ మీద పోటీయా? అంటే పారిపోయి వచ్చారా భీమవరం నుంచి? ఎవరండి మీకు ఇచ్చే రాజకీయ విశ్లేషకుడు? ఎవడు? మీ చుట్టూ ఉన్న బ్రోకర్లా? కేకే గాడా? వాడికి సంస్కారం ఉందా అసలు? అడుక్కోవడం తప్ప ఏమన్నా తెలుసా? ఎవరి దగ్గర రూపాయి ఉంటే వాడి దగ్గర అడుక్కోవడం తప్ప. సాయంత్రం అయ్యేటప్పటికి వెళ్ళి మందు బాటిల్స్, బిర్యానీ ప్యాకెట్లు. మీరు బిర్యానీ ప్యాకెట్ మందు పంచొద్దన్నారు. ముందు మీ బ్రోకర్ని కంట్రోల్ చేసుకోండి ఫస్ట్. సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళకే కావాలి అది. ఇలా మాట్లాడుతున్నానని చెప్పి మీరు ఇంకోలా అనుకోవద్దు. ఇది వ్యధ, ఇది బాధ. ఎందుకంటే దశాబ్ద కాలం మీరెంత బాధపడ్డారో 15 సంవత్సరాల నుంచి మేము అంతే బాధపడ్డాం. మాకు ఎమ్మెల్యేలు అంటే మీరు ఇంకో మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, పార్టీ ఆఫీసులో టీ కప్పులు మోసే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిపోతామంటే అలాగా అన్నారు. మరి మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరండి? టీ కప్పులు మోసేవాళ్ళు కదా, టీ అమ్ముకునే వాళ్ళు కదా. ఒక వారాహి వెహికల్ ఇచ్చేస్తే ఆడు గొప్పోడైపోయాడా? ఆ టీ టైం అధినేత. టీ కొట్టుతో పాటు కడియం వెళ్ళి పూల కొట్టు పెట్టుకోమనండి. కాకినాడ ప్రజలు ఎర్రోళ్ళు కాదు. ఇలాంటివన్నీ ముందు తెలుసుకోండి. తెలుసుకుని పార్టీ ఏం జరుగుతుంది, పార్టీని ఎవరు సంకనాకించేస్తున్నారు, పార్టీని మీరు ఎందుకు అమ్మేశారు, ఇలాంటివి చాలామందికి మీరు సమాధానం చెప్పాలి. ఏదైనా మాట్లాడితే ఎవరైనా వాళ్ళు కోవర్ట్లు, వైఎస్ఆర్సీపీకి కోవర్ట్లు. నన్ను అన్నారు, ఆవిడ కార్పొరేటర్గా ఉంది, ఆవిడ వైఎస్ఆర్సీపీ కోవర్ట్. ఇదేనా మీ రాజకీయం? ఇదేనా మీ రాజకీయం? ఎప్పటికైనా మీరు అంటే పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు మెజార్టీ వచ్చేస్తుందని చెప్పి మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్తుంటే అసలు 1,00,000 మంది కాపులు ఎక్కడున్నారండి? అక్కడ 85,000 90,000 మధ్య కాపులు ఉంటే 1,05,000 చిల్లర బీసీలు ఉన్నారు అక్కడ. ఇంకా ఎస్సీలు 42,000 ఉన్నారు, 13,000 మంది రెడ్లు ఉన్నారు. మీకు అసలు ఇలాంటి ఈక్వేషన్స్ ఏమైనా తెలుసా? ఎవరు చెప్తున్నారు? రాజకీయ విశ్లేషకులు ఉండాలండి మీ పక్కన, బ్రోకర్లు కాదు. అది తెలుసుకుని ఇకనైనా ఇప్పుడున్న 21 మందినైనా కనీసం వాళ్ళనైనా చూసుకుని మీరు పార్టీని బీజేపీలో కలిపేస్తారో లేదంటే టీడీపీలో కలిపేస్తారో ఒకసారి ఆలోచించుకొని ఇక నుంచి అయినా ఇంకెవరిని మోసం చేయకుండా ఎవరు మీ వల్ల, ఎందుకంటే దశాబ్ద కాలం పాటు మీకు ఖర్చు పెట్టి నాయకులందరూ కూడా ఆల్మోస్ట్ ఆస్తులు అమ్ముకునే స్టేజ్కి తీసుకొచ్చేసారు మీరు.